Hi friends, how are you? Welcome back to Surya Smart Ideas YouTube ఛానల్. ఈరోజు మనకి సిలబస్ ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టేశారు. డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి పెట్టారు, స్కూల్ అసిస్టెంట్కి కూడా పెట్టేశారు. దేనికి ఎన్ని మార్క్స్ దేని ప్రకారంగా వస్తుందని ఇక్కడ ఆల్రెడీ మనకి సిలబస్ షీట్ ఇచ్చారు వెబ్సైట్లో. అందరూ దాన్ని చూసారని అనుకుంటున్నాను. అయితే ఈ సిలబస్కి సంబంధించినట్టు సిలబస్ని ఫాలో అవుతూ మనం చదవాల్సిన బుక్స్, బెస్ట్ బుక్స్, నేను ఫాలో అయిన బుక్స్, వాటి లిస్ట్ మీకు చెప్తాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి చదవండి. మీ దగ్గర కూడా ఇంకా ఏమైనా బెస్ట్ బుక్స్ ఉంటే వాటిని మీరు ఫాలో అవ్వండి. ఈ బుక్స్ అయితే నేను ఫాలో అయిన బుక్స్ లిస్ట్ చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మనకి సిలబస్లో ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. చాలామంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి బెస్ట్ బుక్ చెప్పండి సార్ అని కామెంట్లో చెప్తున్నారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి హైటెక్ చదివాము. కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అయ్యాము. హైటెక్ ముందు నుంచి చదివాను. డైట్ తర్వాత నుంచి కోచింగ్కి వెళ్ళక ముందు నుంచి కూడా స్టాక్ జీకే కోసం హైటెక్ చదివాను. ఆ తర్వాత ఆవనగడ్డ కోచింగ్ తీసుకున్నాక అక్కడ స్టాండర్డ్ జీకే అనే బుక్ ఇచ్చారు. అందులో కొన్ని టాపిక్స్ చూసుకున్నాను. నేను ఆల్రెడీ జీకే మీద ఏ ఇంపార్టెంట్ టాపిక్స్, ఏ ఏరియాస్ నుంచి బిట్స్ తప్పకుండా వస్తాయని మీకు ఆల్రెడీ వీడియో చేశాను. మేడం గారు అది పోస్ట్ చేస్తారు, అది చూసుకోండి. దీనికైతే ఇక్కడ హైటెక్, షైన్ ఇండియా ఈ రెండు ఫాలో అయితే సరిపోద్ది. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలకి నేను చదివిన బుక్ ఏంటంటే అను. మాకు పర్స్పెక్టివ్స్కి కొత్తగా అప్పుడే అను మెటీరియల్ రిలీజ్ చేశారు. అను బుక్లో మొత్తం చదివాను. అది కాకుండా పోటీ పరీక్షల గురించి ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పి మన తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు ఒక బుక్ రిలీజ్ చేశారు. తెలుగు అకాడమీది రెడ్ కవర్ పేజ్ ఉంటుంది. విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం అని ఉంటుంది. అది కూడా చదివాను. ఇందులో ఏంటంటే మనకి ఓన్లీ తెలుగు అకాడమీ బుక్లో కమిటీస్, కమిషన్స్, మనకి వచ్చిన ఎపెప్, డిపెప్ వీటి గురించి ఉంటాయి. ఇందులో ఆర్టీఐ గురించి లేదు. సో ఈ బుక్ చూసుకుంటూ కమిషన్స్ గురించి ఇందులో చదువుకోండి. అక్కడక్కడ దగ్గర మిస్ అయిన 1-2 పాయింట్లు అనేవి ఈ బుక్లో ఉన్నాయి. అందుకని మేము అప్పుడు ఈ బుక్ని రిఫర్ చేస్తూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇందులో కూడా చూసుకున్నాము. ఆర్టీఐ ఆర్టికల్స్, చైల్డ్ రైట్ యాక్ట్స్ వాటి గురించి ఇందులో చదువుకున్నాం. పర్స్పెక్టివ్స్కి ఈ 2 బుక్స్ సరిపోతాయి. లేదు ఆల్రెడీ మేము అను కాదు సార్, ఇంతకుముందు ఆల్రెడీ వేరే బుక్ తీసుకున్నాను, దాన్నే 2-3 టైమ్స్ చదివాను అని అనుకుంటే మీరు ఆ బుక్నే ఫాలో అయిపోండి, పర్వాలేదు. ఇక్కడ అనునే ప్రామాణికమని నేను చెప్పట్లేదు. ఈ బుక్తో పాటు అడిషనల్గా ఇది చదువుకున్నాము. తర్వాత సైకాలజీ ఆల్రెడీ కొంతమంది డ్రాఫ్ట్ కాపీ మనకి బుక్స్లో ఇచ్చారు కదా, అది ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారు. లేదంటే ఏదో ఒక మెటీరియల్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. నేనైతే అప్పుడు మాకు అవనగడ్డలో తెలంగాణ డిఎస్సికి ముందు క్లాసెస్ చెప్పేటప్పుడు ప్రతిదానికి నోట్స్ ఇచ్చారు, అభ్యసనంకి నోట్స్ ఇచ్చారు. నాగేశ్వరరావు సార్ గారు, సత్యనారాయణ సార్ గారు శిశు వికాసం పెరుగుదలకి నోట్స్ ఇచ్చారు, మూర్తిమత్వానికి ఇచ్చారు. ఓన్లీ వైయక్తిక భేదాలకే నోట్స్ అప్పుడు తొందరగా చెప్పిన వాళ్ళు నోట్స్ ఇవ్వలేదు. దానివల్ల నేనేం చేశానంటే అప్పటికి మాల్యాద్రి రెడ్డి గారి బుక్ నా దగ్గర లేకపోతే అభ్యసనంకి, శిశు వికాసం పెరుగుదల, మూర్తిమత్వానికి ఈ మూడింటికి ఆల్రెడీ నేను నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ చదువుకుంటూ ఓన్లీ వైయక్తిక భేదాలకి అను మెటీరియల్ చదివాను. అయితే రీసెంట్గా మాల్యాద్రి రెడ్డి గారి బుక్, ఇది చాలా బాగుంది. ప్యాటర్న్ కూడా బాగుంది. చక్కగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్ ప్రకారంగా తయారు చేసే బుక్ చాలా చక్కగా ఉంది. ఈ బుక్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంది. సార్ కూడా మంచి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ. తర్వాత తెలుగు కంటెంట్కి వచ్చి మనకు ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశారు. తెలుగు కంటెంట్ వరకు ఏంటంటే మొత్తం 1 to 10th క్లాస్ వరకు బుక్స్. డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్ అన్నాడు కానీ తెలుగు మాత్రం మోస్ట్లీ 10th క్లాస్ వరకు ఇచ్చేస్తాడు. అలంకారాలు అవనివ్వండి, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ కూడా 9th to 10thలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. సో 10th క్లాస్ వరకు మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఫాలో అయిపోండి. మెథడ్కి వచ్చి ఇక్కడ 2 లాంగ్వేజెస్కి కలిపి ఒక మెటీరియల్ ఇచ్చారు అప్పుడు మాకు. తెలుగు లాంగ్వేజ్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రెండింటికి కలిపి అవనగడ్డ మెటీరియల్. దాని నెంబర్ వచ్చి 310. అప్పుడైతే 310 అని ఉండేది. ఈ బుక్ అండి అప్పుడు మేము చదువుకున్నది. తెలుగుకి అది ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు కానీ ఇంగ్లీష్ మెథడ్కి మాత్రం టోటల్ బిట్స్ అన్నీ అందులోంచే వచ్చాయి. లైన్ టు లైన్ చక్కగా వాటి నుంచే వచ్చాయి. తెలుగుకి అయితే మేము ఆ మెటీరియల్ చదివాం కానీ అందులోంచి 1-2 బిట్స్ వచ్చాయి. మిగిలిన డ్రాఫ్ట్ కాపీస్ కూడా అప్పుడు మాకు డ్రాఫ్ట్ కాపీస్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అవి కూడా చదివాము. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా డ్రాఫ్ట్ కాపీస్ రిలీజ్ చేశారు, అవి కూడా చదివాము. కానీ ఎంత చదివినా కూడా తెలుగు మెథడ్ మాత్రం ఆ రోజు డిఎస్సి వరకు అయితే మాత్రం
కొంచెం ఇంకా కొత్తవేవో ఇచ్చాడు అనిపించింది బిట్స్ అయితే. ఇంగ్లీష్ మెథడ్కి మాత్రం ఈ బుక్ చాలా బాగా యూజ్ అయింది. ఇంగ్లీష్ మెథడ్ ప్రతి బిట్టు ఆ మెటీరియల్ నుంచి వచ్చింది. 310 ఉంటుంది నెంబరు, ఇప్పుడు మారిందేమో. ఆ బుక్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ప్రగతి తెలుగు మెథడాలజీ ప్లస్ ఇంగ్లీష్ మెథడాలజీ. ఇందులో పేజెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఇదిగోండి సగం చూడండి ఎంత చిన్నది, తెలుగు సగం ఇంగ్లీష్ సగం. ఇదిగోండి ఇన్ని పేజెస్ మాత్రమే ఉంది, కానీ ఇన్ని పేజెస్ ఉన్నా చదవడానికి సింపుల్గా ఉంది. మనకి బిట్స్ కూడా అన్నీ కవర్ అయ్యాయి. తెలుగు మెథడ్ కూడా కొంతవరకు కవర్ అయింది, కానీ మేము డ్రాఫ్ట్ కాపీస్ ఇది చదివినా కూడా కొన్ని బిట్లు ఇంకా పెట్టలేకపోయాము. అవి ఇంకా ఎక్కడ కొత్తగా ఇచ్చాడని అనిపించింది. సో దానికి సంబంధించి మేడం గారు రీసెంట్గా నాగమునేందర్ రెడ్డి గారి బుక్ చెప్పారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది దాని గురించి, మీరు ఆ బుక్ ఒకసారి చూసుకోండి. నాగమునేందర్ రెడ్డి గారిది. దీనికి మాత్రం ప్రగతిలో 310 అనేది మాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఈరోజు సిలబస్ కూడా చూశాను, సేమ్ అందులో ఉన్న టాపిక్సే 10 టాపిక్సే సేమ్ ఆ మెటీరియల్లో కూడా అవే ఉన్నాయి. సో మీకు ఆ బుక్ ఎవరైనా దొరికినా, ఎవరి ఫ్రెండ్స్ దగ్గర ఒకవేళ అక్కడికి ప్రగతి కోచింగ్ సెంటర్కి ఎవరైనా వెళ్ళినా వాళ్ళని పీడిఎఫ్ చేసి పంపించి మీరు జెరాక్స్ తీసుకోవడము, లేకపోతే ప్రగతి ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి ఆ బుక్ తెప్పించుకోవడం, మీరు ఏదో ఒకటి చేయండి. వీలైతే మీకు ఎవరికైనా కావాలని ఉంటే, అది బాగా పాతగా అయిపోయింది, పీడిఎఫ్ చేసి మీకు గ్రూప్లో పెడదామన్నా బ్లర్గా కనిపిస్తుంది. కొత్తది ఎవరి దగ్గరైనా ఉంటే నేను అడిగి వీలైతే చేస్తాను. మీరు కామెంట్లో పెట్టండి మీకు అవైలబుల్గా లేకపోతే. ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా అది దొరికితే మన ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మ్యాథమెటిక్స్ ఆల్రెడీ మనకి సిలబస్లో ఇచ్చినట్టు 3rd to 10th క్లాస్ వరకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవమని అందులో ఇచ్చారు. ఫార్ములాస్ అవన్నీ కూడా ఆ బుక్స్ ఫాలో అయితే సరిపోద్ది. మీకు విత్ ప్రాబ్లమ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ బుక్లో ఉన్నవే ఇస్తాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అవని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవని, దేనికి సంబంధించినవైనా కానీ మనకు బుక్లో ఉన్నవే. అప్ టు 10th క్లాస్ వరకు మీరు కానీ ప్రతి లెక్క ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి చేసుకోండి. 10 మోడల్స్కి 10 చేస్తే చాలు, అంతేగాని ఒక్కొక్క మోడల్కి 5 6 చేసుకొని ఉన్నారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ. ప్రాక్టీస్ కోసం తర్వాత ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం అనిపించేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ అవ్వండి. ముందు సిలబస్ అంతా కవర్ చేయాలి కాబట్టి ఒక ఫార్ములాకి సంబంధించి ఒక మోడల్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మనము మన కంటెంట్ కోసము మన ఏపీ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని చదువుకుంటే సరిపోద్ది. అప్ టు 10th వరకు మనకేంటంటే ఎక్కువ లింక్డ్ టాపిక్స్ అని చెప్తారు. దాదాపు 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అయింది, కాస్త 8th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ అన్నీ కూడా 9th 10thలో కంటిన్యూ అయిపోతుంటాయి. ఎందుకంటే 3rd క్లాస్లోనే మనకి విశ్వం గురించి ఇంట్రడక్షన్ కానీ 5th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది, అది 10th క్లాస్ వరకు ఉంటుంది. సో మీరు లింక్డ్ టాపిక్స్ అనేది చదవాలా వద్దా అనే డైలమాలో ఉండే కంటే చదువుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఉత్తమమైన పద్ధతి. 8th క్లాస్ వరకు బాగా ముందుగా కంప్లీట్ చేసేయండి, 9th 10th తర్వాత కంప్లీట్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చి మనకి ట్రై మెథడ్లో వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్ మనకి 6 టాపిక్స్ అండి. ట్రై మెథడ్ అంటే మీరు పెద్ద కొండలా ఊహించుకోవద్దు. 6 టాపిక్స్ మామూలుగా క్రాస్ చెక్ చేసుకుంటే స్వభావము, అర్థము, పరిధి, అందులో నిర్వచనాలు, శాస్త్రం అయితే శాస్త్రము, గణిత శాస్త్రం అయితే గణిత శాస్త్రము, సోషల్ అయితే సోషల్, వీటికి సంబంధించి స్వభావము, అర్థము, పరిధి ఇది వేరుగా ఉంటుంది, దేనికి అది వేరేగా చదువుకుంటారు. తర్వాత వచ్చి విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ ఉంటాయి, అదొక టాపిక్ చదువుకుంటారు. ఇంకోటి వచ్చి బోధనా పద్ధతులు, ఇంకోటి వచ్చి ప్రణాళికలు, ఇంకోటి వచ్చి మూల్యాంకనము, ఇంకోటి వచ్చి టీఎల్ఎం. అంతే. ఈ 6 ఎనఫ్. ఈ 6 మీరు బాగా ఎక్కువ సార్లు కానీ ప్రాక్టీస్ చేయగలిగి మోర్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ట్రై మెథడ్కి మాత్రం ఎక్కువ బిట్ బ్యాంక్ ఏమైనా అందుబాటులో కానీ ఉంటే, మేడం గారు ఆల్రెడీ మీకు ట్రై మెథడ్కి సంబంధించి కూడా బెస్ట్ బుక్ చెప్పి ఉంటారు, ఒకసారి అక్కడ చూడండి. ఇప్పుడంటే ఎక్కువ అవైలబుల్గా వచ్చాయి, అప్పుడు మేము ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మాకు ట్రై మెథడ్ రమణ సార్ చెప్పేవారు. ఆయన ఈ బుక్ రాశారు కూడా ప్రగతి ఇన్స్టిట్యూట్లో. ఆయన మాకు నోట్స్ ఇచ్చారు. సో మేము ఆ నోట్స్ ఫాలో అయిపోయాము. ఆ తర్వాత ఆ నోట్స్ బాగుందని చెప్పి ఎక్కువ మంది ఇన్స్టిట్యూట్కి చెప్పారు, సార్ ఈ నోట్స్ బాగుంది, రమణ సార్ రాసింది బాగుంది సార్ అని. అంటే అప్పుడు రమణ సార్ చేతే 322 అని నెంబర్ పెట్టి బుక్ రిలీజ్ చేశారు, కొత్తగా కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది చూసుకోండి, చాలా బాగుంది. నేను ఇప్పుడు ఏదైతే 6 టాపిక్స్ చెప్పానో ఆ 6 టాపిక్స్ ప్రకారము
డివైడ్ చేసి ఎడిషనల్ మ్యాటర్ ఏదైనా వస్తే యాడ్ చేసి చాలా నీట్గా రాశారు. మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది. కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అవి చూసుకుంటూ మీరు ఈ మెటీరియల్ ఫాలో అవ్వచ్చు. ఇది అందుబాటులో లేదు సార్ అని అనుకుంటే మీరు ఆల్రెడీ ట్రై మెథడ్కి ఫాలో అవుతారు కదా, ఆ బుక్ని మీరు ఫాలో అవ్వడం సరిపోద్ది. ఎక్కడైనా మ్యాటర్ ఒకటే ఉంటుంది, కాకపోతే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ అవ్వాలి. ట్రై మెథడ్కి వచ్చేసి మాత్రం ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ అవ్వాలి. మీరు ఇక్కడ చదివింది వేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ బిట్ అడుగుతాడు. అందుకే ఏంటంటే ఎక్కువ బిట్స్ చేయాలి. ఎక్కువ బిట్స్ ఎప్పుడైతే చేస్తారో ట్రై మెథడ్లో స్కోరింగ్ అనేది మనకి బాగుంటుంది. నేను ఇప్పుడు చెప్పినవి అయితే ఇవండి. నేను మొత్తంగా నా డిఎస్సి జర్నీలో నేను చదివిన బుక్స్, నేను ఇలా చదివి ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాను. ఈరోజు సక్సెస్ అయ్యాను. అందుకే మీకు ఈ బుక్స్ చెప్పాను. మీకు అందుబాటులో ఏవైనా బుక్స్ లేకపోతే మీరు ఇంతవరకు ఏదైతే చదివారో దాన్నే కంటిన్యూ చేయండి. ఇవి ఏమైనా ఉంటే వీటినే ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పారు. అయితే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు. టెక్స్ట్ బుక్ వరకే పరిమితం కాకుండా కొన్నిసార్లు బయటది ఏదైనా గ్రామర్ ఇవ్వచ్చు అని అనుకుంటే మాకు అప్పుడు కిరణ్ సార్ చెప్పారు ఇంగ్లీష్, అది కూడా మేము నోట్స్ రాసుకున్నాము. వీలైతే అంటే మనకు కొంచెం అడ్వాన్స్గా ఏదైనా ఇప్పుడు మీకు చెప్పాను కదా, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది చాలా సింపుల్గా టేబుల్స్ వేసి చెప్పారు. వీలైతే అది కూడా నేను పీడిఎఫ్ చేసుకుని ఉన్నాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. వీలైతే ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం, ఆ గ్రూప్లో మనం ఆ పీడిఎఫ్ అనేది షేర్ చేసుకుందాము. ఎవరికి వీలైతే వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు. అందులో ఏంటంటే అడిషనల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా. సార్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము మధ్యలో తెలుగులో రాసుకుంటూ దానికి తగ్గట్టు ఆన్సర్ అదంతా చేసినప్పుడు చాలా బాగుంది, చాలా నీట్గా. ఆ నోట్స్ కూడా చాలా నీట్గా రాసుకున్నాను. ఆ నోట్స్ నా దగ్గర ఉంది, అది కూడా మీకు వీలైతే నేను పీడిఎఫ్ చేసి పంపిస్తాను. టెక్స్ట్ బుక్స్ మాత్రం ముందు కంప్లీట్ చేసేయండి. టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఆథర్స్, ఎస్సేయిస్ట్స్, పోయిస్ట్స్ అనేది మనకు సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి మొదటి నుంచి ఏ లెసన్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా కవి పరిచయాలు ఉంటే అవి పైపైన చదివేయండి, తెలుగులాగే చదివేయండి. ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి అవి ఇస్తాడు, ఇవ్వకపోవడానికి అనేది లేదు. సో ఈ బుక్స్ నేను ఫాలో అయ్యాను. ఇంకా ఏవైనా మీ దగ్గర బెస్ట్ బుక్స్ ఏవైనా ఉంటే కూడా మీరు కూడా మీ సజెషన్స్ చెప్పొచ్చు. సార్ ప్రజెంట్ మార్కెట్లో పలానా బుక్ ఉంది, ఈ బుక్ బాగుంది సార్ అని అయినా చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి నేను చదివినప్పటివి. సో ఇప్పటికి ఒకవేళ మారొచ్చు, మారకపోవచ్చు, ఇదే ఫాలో అవ్వాలని లేదు. మీకు ఏదైనా బెస్ట్ బుక్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీరు కూడా మీ ఐడియాని షేర్ చేసుకుంటారని మరి కోరుతున్నాను. సో మీ ఐడియాస్ని కూడా షేర్ చేయండి, తప్పులేదు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలపండి. ఎప్పుడు కూడా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో ఇలా ఫాలో అయ్యి సిలబస్ని చక్కగా కంప్లీట్ చేసుకోండి. ప్రతి టాపిక్ మీద కూడా నేను సిలబస్ చెప్తూ ఎక్కడ బిట్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్తాను. అయితే ఒకటి బిట్స్ ఇవి చెప్పేటప్పుడు పలానా ఇక్కడ నుంచి వస్తాయి అంటే అది జస్ట్ మనం అనాలిసిస్ చేసే చెప్తామండి. ఎవరు కూడా ఈ పలానా టాపిక్ నుంచి ఇప్పుడు వైయక్తిక భేదాలు ఉన్నాయనుకోండి, వైయక్తిక భేదాల నుంచి 2 మార్కులు వస్తాయి అని చెప్తున్నామంటే పాత పేపర్లన్నీ చూసో లేకపోతే మన దగ్గర ఏదో బ్లూ ప్రింట్ ఉండో కాదు, బ్లూ ప్రింట్ చూసి చెప్పడానికి అది కూడా కాదు. మనం అనాలిసిస్ చేసి చెప్తున్నాం. ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఎక్కువసార్లు చదివామనుకోండి, పలానా టాపిక్ ఇంపార్టెంట్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. సో ఆల్రెడీ మేము డిఎస్సి అటెంప్ట్ చేసి ఉన్నాము, పాత పేపర్లు అన్నీ చూసాం కాబట్టి ఎంతో కొంత అనాలిసిస్ చేసి ఇక్కడ నుంచి బిట్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం అంతే. రేపు పొద్దున్న అక్కడ నుంచి బిట్టు ముందు టాపిక్ నుంచి రావచ్చు, లేకపోతే దాని తర్వాత టాపిక్ నుంచి రావచ్చు. కానీ ఈ టాపిక్ నుంచి రావచ్చు, ఎక్కువ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని మనం పలానా టాపిక్ అని చెప్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ సెషన్స్ అవుతున్నాయి అంటే ఎక్కువ బిట్స్ కావాలి. ఎక్కువ బిట్స్ కావాలంటే ఎక్కడైతే ఎక్కువ బిట్స్, ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి టేబుల్ ఉంటుంది, దాని నుంచి ఒక 8 బిట్స్ లాగొచ్చు మనం. సో అలాంటి పట్టికను తీసుకొని కూడా బిట్ తయారు చేయొచ్చు. తయారు చేయకపోవడానికి తయారు చేయడానికి కారణము అనేది మనం చెప్పలేము. వాళ్ళు ఎలా తయారు చేస్తారు, దీని నుంచి బిట్ రాదురా అని మనం కొన్నిసార్లు అనొచ్చు, ఇది చాలా సిల్లీ టాపిక్ రా, దీని నుంచి బిట్ రాదురా అని. కానీ ఎగ్జామ్లో పడేసరికి దాని నుంచే బిట్ వస్తుందని అప్పుడు అందరూ అనుకుంటారు. సో పలానా దగ్గర నుంచి బిట్ వస్తుంది రాదు అనేది మనం చెప్పలేము. కాకపోతే మేము ముందు ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఉన్నాం, చూసాం కాబట్టి మీకు ఎంతో కొంత మేము అనాలిసిస్ చేసి చెప్పగలుగుతున్నాం అంతే. మమ్మల్ని గుడ్డుగా ఫాలో అయిపోండి అని కూడా చెప్పట్లేదు, కొంచెం సింప్లిఫై చేయడానికి మీకు చెప్తున్నాను. అది
సో అందరూ ఇలా ఫాలో అయ్యి చక్కగా చదువుతారనేసి కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్.